కర్నూలు జిల్లా చిన్నటేకూరులోని ఓ ఏటీఎంను టోయింగ్ వెహికల్తో తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి హర్యానాకు చెందిన షాహిద్ ఖాన్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఏటీఎంను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన కొంతమంది యువకులు పోలీసులకు సమాచారం అందించారు, దొంగలను వెంబడించారు. దీంతో ఏటీఎంను వదిలేసి దొంగలు పరారయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు దొంగలను పట్టుకొని రిమాండ్కు తరలించారు. ఏటీఎం ఆఫెన్స్ అటెంప్ట్ చేశారు. 24th ఇంకొక ఏటీఎం ఆఫెన్స్ ట్రై చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము. సో 23rd జరిగిన ఆఫెన్స్లో సీసీటీవీ కెమెరాకి స్ప్రే కొట్టంగానే అలారం మోగింది కాబట్టి ఆ అలారం విని వాళ్ళు పారిపోవడం జరిగింది, అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు. అలాగే 24th మెయిన్ లైన్ ఏముందో బయట కట్ చేసి ఇంకొక అదే రోజు థెఫ్ట్ చేసిన ఒక టోయింగ్ వెహికల్తో యూజ్ చేసి ఆ తాడు కట్టి ఒక ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక 2-3 కిలోమీటర్స్ డ్రాగ్ చేశారు. ఆ రోజు ఇద్దరు యూత్ అలర్ట్గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంటపడ్డారు టోయింగ్ వెహికల్ని. వెంటపడిన చూసి ఆ టోయింగ్ వెహికల్లో ఆ ఏటీఎం మెషిన్ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. సో వీళ్ళందరూ చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్. సో వీళ్ళందరినీ పట్టుకున్నందుకు మన టీం అందరికీ ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఈ రెండు కేసులు కూడా మనకి డబ్బులు పోలేదు, బట్ స్టిల్ వీ టుక్ ద కేసెస్ వెరీ సీరియస్లీ and we have arrested 4 people and we will be sending them for